హలో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు పరోటాలోకి బంగాళదుంప సీరవ అయితే చేద్దాం. దీనికోసం అయితే ముందుగా ఆ బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకొని తొక్కలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీనికోసం అయితే మేము అల్లం పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాం. దీనికోసం కొద్దిగా ఎల్లుల్లి డబ్బులు కొద్దిగా అల్లం వేసి బాగా మెత్తగా దంచుకొని గ్రైండ్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే మనం బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు అన్నీ కలిపి ఒక దాంట్లో వేపుకొని పొడిలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే పొయ్యి వెలిగించి పొయ్యి మీద చిన్న దబర పెట్టుకొని మనకు కావాల్సినంత నూనె అయితే పోసుకోవాలి. నూనె అయితే బాగా వేడెక్కాక మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మిరగాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనికోసం అయితే 4-5 టమాటాలు తీసుకొని కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా వేపుకున్న ఉల్లిపాయలు, మిరగాయలు అయితే మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం అయితే వేసి బాగా కలుపుకోవాలి. వేగేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా అల్లం పేస్ట్ నూనెలో బాగా వేగిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకోసారి ఆల్రెడీ మనం బంగాళదుంపలు ఉడకబెట్టినాం కాబట్టి కొద్దిగా వేపుకున్న తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా కలుపుకుంటే మనం బాగా అందులో గ్రేవీ అయితే దిగుతుంది. ఇప్పుడైతే కారం, ధనియాల పౌడర్, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మనం కుక్ చేసుకుంటే మనకి పరోటాలో కావాల్సిన బంగాళదుంప సీరవ అయితే రెడీ అయినట్టు. చూడండి ఎలాగుందో, ఎర్రగా ఉంది, సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా ఈ విధంగా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడైతే మేము ముందుగా పరోటా అయితే చేసుకొని పెట్టుకున్నాం. అదిగోండి గిన్నెలో వేసుకొని తింటున్నాను అయితే నేనైతే. సూపర్గా ఉందని చెప్తాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.